ఓం నమో వెంకటేశాయ. ఆండాళ్ తిరువడిగళే శరణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతిం శ్రోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలలో 14వ పాసురంలోకి వచ్చాం. అంటే 9వ గోపికని ఈరోజు ఆండాళ్ తల్లి ఆండాళ్ గోష్ఠి అందరూ కూడా నిద్ర లేపబోతున్నారు. అయితే ఈనాడు నిద్ర లేపబోయేటటువంటి గోపిక తానే ముందుగా నిద్ర లేచి మిమ్మల్ని అందరినీ కూడా నిద్ర లేపుతాను అని చెప్పినటువంటి గోపిక ఇంటి ముందుకు వచ్చి వీళ్ళందరూ కూడా నిద్ర లేపుతున్నట్లు మనకు కనిపిస్తుంది. అంటే తాను నిద్ర లేచి రాలేదు కాబట్టి వీళ్ళే నిద్ర లేచి వచ్చి ఆమెని నిద్ర లేపుతానికి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చారు అన్నటువంటి విషయం కూడా మనకి తెలుస్తూ ఉన్నది. ఆమె భగవంతుణ్ణి పూర్వానుభవంతో ఆమె అనుభవిస్తూ వీరికిచ్చినటువంటి ప్రతిజ్ఞ కూడా మరచిపోయి ఇంటిలోనే హాయిగా నిద్రిస్తున్నట్లు మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఈమె ఒక పెద్ద భవనంలో ఉంది. ఆ భవనంలో పెద్ద తోట కూడా ఉంది. ఆ తోటలో దిగుడు బావి ఉంది. ఆ దిగుడు బావిలో తామర పూలు కలువ పూలు కూడా ఉన్నాయి. ఆ తామర పువ్వుల్ని కలువ పూల దగ్గర ఈ ఉండి ఆ తన్మయత్వంలో వీరికి ఇచ్చినటువంటి మాట కూడా మర్చిపోయినట్లు తెలుస్తుంది. కాబట్టి ఆవిడ్ని నిద్రలేపటానికి ఈరోజు గోపికలందరూ కూడా రావటం జరిగింది. అయితే ఆమె యథార్థాన్ని తెలుసుకోవాలి. ఏం యథార్థాన్ని? నేను వచ్చే మిమ్మల్ని నిద్రలేపుతానన్నటువంటి యథార్థాన్ని మర్చిపోయి ఆమె తన్మయత్వంలో స్వామివారిని రమిస్తూ నిద్రపోతున్నట్లు మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ యథార్థ జ్ఞానాన్ని కలగచేయటాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఆమె ఇంటి ముందుకు వచ్చారు. ఈ యథార్థ జ్ఞానం ఎలా ఉంటుందా అంటే 3 రకాలుగా ఈ యథార్థ జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. అది ప్రత్యక్ష జ్ఞానము, రెండవది అనుమాన జ్ఞానము, మూడవది శబ్ద జ్ఞానము. అంటే ఈ ప్రత్యక్ష జ్ఞానం ఎలా ఉంటుందా అంటే ఇంద్రియములు అనుభవించటం వలన కలిగినటువంటిదే ప్రత్యక్ష జ్ఞానము. అంటే ఇంద్రియాలు అనుభవించటం వల్ల ప్రత్యక్ష జ్ఞానం ఏర్పడుతుంది. ఎలా అన్నటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఒక వస్తువుని మనం కంటితోటి చూసామనుకోండి, ఇది వస్తువు, ఇది ఫలానిది, ఇది పుస్తకం అని అన్నాం అనుకోండి, ఇది మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి అది మనకు ప్రత్యక్షమైనటువంటి జ్ఞానం. అంటే కంటితో మనం ఏదైతే చూస్తామో అది ప్రత్యక్ష జ్ఞానం. అయితే చెవితో ఏ వస్తువు యొక్క శబ్దాన్ని వింటామో అది కూడా ప్రత్యక్ష జ్ఞానమే. అదే ముక్కుతో ఏదైతే వాసన చూస్తామో, అలానే శరీరంతో తాకి ఇది ఫలాని వస్తువు అని తెలుసుకుంటామో, అలానే నాలుగుతో రుచి చూసి ఇది ఫలాని పదార్థం అని తెలుసుకుంటామో అది ప్రత్యక్ష జ్ఞానం. అలానే మనకి అనుమాన జ్ఞానం అన్నటువంటిది కూడా మనకు ఉంది. ఇంద్రియముల యొక్క విషయాలలో సంబంధము లేకపోయినను ఇది కార్యకార్యము అని తెలుసుకోవటమే ఇది అనుమానమైనటువంటి జ్ఞానం. ఏమిటయ్యా ఇదంటే కార్యకార్యము అని అంటే ఏమిటయ్యా అంటే నిప్పు పొగ లాంటిదనమాట. అంటే నిప్పు పొగ ఎలా అయితే కలిసి ఉంటాయో ఈ కార్యకార్యములు కూడా అలానే ఉంటాయి. అంటే నిప్పు లేదనుకోండి పొగ ఉండదు, పొగ లేదనుకోండి నిప్పు లేదు. అంటే ఒకటి లేకపోతే ఒకటి ఉండదు అన్నటువంటి విషయాన్ని మనకు తెలియచేసేది. కాబట్టి ఈ నిప్పుని చూడకపోయినా సరే పొగ మనం చూస్తున్నాం కాబట్టి నిప్పు ఉందని నమ్ముతున్నాం. అంటే ఇదే అనుమానమైనటువంటి జ్ఞానం. ఇక శబ్ద జ్ఞానము, ఆప్తులైనటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని బట్టి మనం ఆ వస్తువు ఉందని చెప్పి ధృవీకరించుకుంటాం. పలాని చోట పలాని వస్తువు ఉందని ఎవరైనా చెప్పారనుకోండి, మనకి చెప్పినటువంటి వాడు ఆప్తుడు అనుకోండి, వాడి మాటను నమ్ముతాం. అంటే మనం చూసినట్లుగానే భావిస్తాం కాబట్టి అది శబ్ద జ్ఞానము కింద లెక్క. అంటే ఈ 3 ప్రమాణాలను అంగీకరించు వారు ఎవరయ్యా అంటే వేదాంతులు. వేదాంతులు అయితేనే ఈ 3 జ్ఞానాలను కూడా అంగీకరిస్తారు. అలానే మనం ఈరోజు నిద్ర లేపబోయేటటువంటి గోపిక కూడా అటువంటి 3 జ్ఞానాలు కలిగినటువంటి వేదాంతమైనటువంటి వేదాంతురాలు అన్నటువంటి విషయం కూడా మనకి తెలుస్తుంది. ఈమెకి ప్రత్యక్ష జ్ఞానం తెలుసు, అనుమాన జ్ఞానము తెలుసు, అలానే శబ్ద జ్ఞానము కూడా ఈమె స్వీకరించి ఉండటం వలన ఈ 3 ప్రమాణాలు ఆమెకి చేరి ఉండటం వల్ల ఆమె హాయిగా నిద్రపోతుంది. ఆమెని నిద్ర లేపటానికి ఈరోజు గోపికలందరూ కూడా ఆమె ఇంటి ముందుకు వచ్చారు.
ఏ విధంగా ఆమెను నిద్రలేపుతున్నారు, తెల్లవారిందన్న దానికి సంకేతాలుగా ఏ విషయాలను ఉపమానంగా ఆండాళ్ళ తల్లి చెప్పబోతుందన్నటువంటి విషయాన్ని మనం 14వ పాసురంలో చూద్దాం. ఒంగల్ పులక్కడై తోట్టత్తు వావివల్ సెంగుల్ నీర్వాయ్ నిగిలిందు ఆంపల్వాయ్ కుంబెనకాన్ செங்கல் பொடிக்கூரை வெல்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதந்தார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு செக்கரம் ஏண்டும் தடக்கையன் పంగయ్య కన్నానై పాడేలోర్ ఎంబావాయ్ అని అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి పాసురాన్ని మనకి చెప్పడం జరిగింది. ఈ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థాలు ఏమున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఉంగల్ పులక్కడై తోట్టుత్తు వావియుల్ సెంగుల్ నీర్వాయ్ నెగిలిందు ఆంపల్వాయ్ కూంబెనగాన్ అని అమ్మవారు చెప్పడం జరిగింది. తెల్లవారుచున్నది, నువ్వు ఇంకా నిద్ర లేవలేదు, నువ్వు వెంటనే నిద్ర లేచి బయటకు వచ్చినట్లయితే మనం ఈ వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని నిర్వహిద్దాము, లేచిరా అని లోపల ఉన్నటువంటి గోపికని బయట ఉన్నటువంటి గోపికలు అడుగుతూ ఉన్నారు. అప్పుడు తెల్లవారిందని మీరు చెబుతున్నారు కదా, తెల్లవారింది అని చెప్పడానికి గుర్తులేమిటి అని లోపల ఉన్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపికలను అడుగుతుంది. అప్పుడు బయట ఉన్నటువంటి గోపికలు తామర పువ్వులు విచ్చుకున్నవి, అలానే కలువ పూలు ముకిలించుకొని ఉన్నవి అన్నటువంటి విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. అయితే ఇవి తెల్లవారిందని చెప్పడానికి ఇవి కూడా గుర్తులు కాదు అన్నటువంటి విషయాన్ని లోపల ఉన్నటువంటి గోపిక చెబుతూ, మీరు నా ఇంటి వాకిట వచ్చి నిలబడ్డారు కాబట్టి మీ కన్నులు వెలిగిపోతున్నవి, మీ కన్నులు ఏ విధంగా వెలిగిపోతున్నాయో ఆ విధంగా కన్నులు వెలిగిపోవటమే తామర పువ్వులు విచ్చుకున్నట్లుగా మీరు భావిస్తున్నారు. అలానే నేను మీతోటి మాట్లాడకపోయేసరికి మీ ముఖాలన్నీ కూడా ముడుచుకుపోయినవి, కాబట్టి కలువ పూలు ముడుచుకున్నట్లుగా మీరు భావిస్తున్నారు తప్పితే ఇది తెల్లవారింది అని చెప్పటానికి సంకేతం కాదు అని లోపల ఉన్నటువంటి గోపిక బయట ఉన్నటువంటి గోపికలకి చెప్పడం జరిగింది. ఇట్లా వికసించటం, ముడుచుకోవటం అనేది ఊరిలో పువ్వులే కాదు, నీ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే దిగుడు బావుందో ఆ దిగుడు బావులో ఉన్నటువంటి పువ్వులు కూడా అదే విధంగా జరిగింది, ఒకసారి వెళ్ళి చూసిరా అని అడిగినప్పుడు అప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక ఏం చెబుతుందంటే, మీరు అవి తెల్లవారి విచ్చుకోలేదు, మీరు బలవంతంగా ఆ తామర పువ్వుని విచ్చినట్లుగా నాకు అనిపిస్తుంది, కాబట్టి ఇంకా తెల్లవారలేదు అన్నటువంటి విషయాన్ని గోపిక చెబుతున్నప్పుడు, నీ తోటలోని పూలు ఏ విధంగా వికసించినాయో అలానే కలువలు ఏ విధంగా అయితే ముడుచుకున్నాయో ఇవన్నీ సూర్యరశ్మి పడటం చేత వచ్చినటువంటి లక్షణాలు ఇవి. కాబట్టి కావాలంటే నీ దిగుడు బావిలో కూడా అదే విధంగా ఉంది, ఒకసారి వెళ్ళి చూసిరా అని చెబుతూ బయట పొలంలోని ఏవైతే తామర పువ్వులు ఉన్నాయో అవి ఇచ్చుకున్నాయి, కమలం ఏవైతే ఉన్నాయో అవన్నీ ముడుచుకున్నాయి. అలానే నీ ఇంట్లో ఉన్నటువంటి తోటలో దిగుడు బావిలో కూడా అలానే జరిగింది. ఇది తెల్లవారిందని అంటే దీనికి సూర్యరశ్మి తగిలిందా లేదా అన్నది ప్రధానం కాదు. సూర్యరశ్మి సోకినా సోకకపోయినా సరే కాలము నెరిగి వాటంతటవే వికసిస్తాయి. ఇది ప్రకృతి ధర్మం. అంటే అవి వికసించినాయి కాబట్టి సూర్యోదయమైంది, సూర్యుడు వచ్చాడు, నిద్ర లేచిరా అని లోపల ఉన్నటువంటి గోపికని తెల్లవారిందన్న దానికి సంకేతంగా తామర పువ్వులు విచ్చుకున్నాయి, కలువులు ముడుచుకున్నాయి అన్నటువంటి ఒక కొత్త సంకేతాన్ని చెప్పడం జరిగింది. సెంగల్ పొడిక్కూరై వెన్పల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ సెంగుడువాన్ పోదందారై, కాషాయ వస్త్రములు ధరించినటువంటి వారు, తెల్లని పలువరస కలిగినటువంటి వారు దేవాలయంలో స్వామివారికి కైంకర్యాలు నిర్వహించడానికి వీరందరూ బయలుదేరుతూ ఆ తలుపుని తెరవటానికి కుంచెకోలని పట్టుకొని వాళ్ళు వెళ్తున్నారు. కానీ స్వామివారి యొక్క దేవాలయం తలుపులు తీయటానికి కుంచెకోల అన్నటువంటి దాన్ని వాడతారు. ఆ కుంచెకోలని పట్టుకొని వెళ్తున్నారు. అంటే కుంచెకోలని పట్టుకొని వెళ్తున్నారంటే అర్థం ఏమిటి? తెల్లవారింది, స్వామివారికి ఆరాధన చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూడా కాషాయ వస్త్రం ధరించిన వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే అర్చకవర్యులు, ఆచార్యవర్యులు వెళ్తున్నారు అన్నటువంటి విషయాన్ని తెల్లవారింది అన్నదానికి సంకేతంగా చెప్పడం జరిగింది. ఈ సాంప్రదాయాన్ని అనుసరించే ఇప్పటికి కూడా తిరుపతిలో, శ్రీరంగంలో, వైష్ణవుల యొక్క దివ్య క్షేత్రాలలో కూడా సన్యాసులే అంటే జియ్యరులే స్వామివారి యొక్క భగవదారాధన జరిపించడానికి వాళ్ళు అర్హత పొంది ఉన్నారు, అధికారం కూడా వాళ్ళు పొంది ఉన్నారు. ఇప్పటికి కూడా స్వామివారి యొక్క పూజలు ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి జియ్యర్ స్వాములే చేస్తున్నారు అన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది.
ఈ మఠాధిపతులు కూడా యతులే ఉండాలనే నిర్ణయించడం కూడా జరిగింది. అంటే మగవాళ్లే ఉండాలి అన్నటువంటి విషయం కూడా తెలియజేస్తూ యతులు కాషాయం దాల్చి తెల్లని పలువరస కలిగి ఉన్నారు అన్నటువంటి విషయానికి చెప్పటంలో ఒక అంతరార్థం కూడా ఉంది. మనసు భోగముల నుంచి విరక్తి చెంది, మనసులో ఎటువంటి భోగాలు ఉండవు, ఈ భోగాల నుంచి విరక్తి చెంది పరమాత్మ యందే వాళ్ళు ఏదైతే అనురక్తితో ఉంటారో ఆ అనురక్తి కలగటానికి, భోగాల నుంచి బయటపడటానికి, భగవంతుని మీద అనురక్తి కలగటానికి ఈ కాషాయ వస్త్రాలు వాళ్ళు ధరించి ఉండటం జరుగుతుందట. అలానే తెల్లని పలువరుస అన్నటువంటి విషయం చెప్పడం జరిగింది. తెల్లని పలువరుస అంటే మనం నోటితో మాట్లాడతాం, అలానే నోటితోటి ఆహారాన్ని భుజిస్తాం. అంటే నోటితోటి మాట్లాడేటటువంటి మాటలు ధర్మబద్ధంగా ఉండాలి. మనం ఏదైతే నోటితోటి భుజిస్తామో అది పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తామో అప్పుడు సత్వగుణం ఏర్పడి మన మనస్సు కూడా భగవంతుడి మీద లగ్నమవుతుంది. అటువంటి వాళ్ళకి పళ్ళు తెల్లగా ఉంటాయి అన్నటువంటి సంకేతాన్ని అంతరార్థంగా మనకి అమ్మవారు చెప్పటం జరిగింది. ఇటువంటి తపస్యాలులు మేల్కొనటం ఇది కూడా నేను తెల్లవారింది అనడానికి గుర్తుగా నేను అంగీకరించను అన్నటువంటి విషయాన్ని ఆమె చెబుతూ, తెల్లవారింది వాళ్ళందరూ లేచారు కదా అని బయట ఉన్నవాళ్ళు చెబుతుంటే ఆమె లోపల నుంచి అంటుంది, సతతం కీర్తయంతః, వాళ్ళు సతతం రాత్రి పగలు లేదు ఎప్పుడు భగవంతుడి నామాన్ని జపిస్తుంటారు. వీళ్ళు తెల్లవారితేనే స్వామివారి వెళ్ళి పూజ చేయాలని వాళ్ళేం బయటకు వచ్చేవాళ్ళు కాదు, నిరంతరం స్వామివారి యొక్క జపంలోనే ఉంటారు. నిత్యయుక్త ఉపాసతే, వీరు నిత్యం పరమాత్ముడికి స్నేహితుడిగా ఉండి ఆయనతోటే నిత్యం రమిస్తూ ఉంటారు, ఆయన కార్యక్రమాలను నిత్యం చేస్తూ ఉంటారు. సర్వకాల సర్వావస్థలయందు స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంటారు, స్వామివారిలోనే లీనమై ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా వీరి సంకేతం మీరు చెప్పారు కాబట్టి ఇది కూడా తెల్లారింది అన్నదానికి సంకేతం కాదు. అయితే బయట ఉన్నటువంటి గోపికలు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అయితే బయట ఉన్న గోపికలు ఈమె చెప్పినటువంటి మాటనే ప్రమాణంగా తీసుకొని మాట్లాడుతున్నారు. ఎంగళై మున్నం ఎలుప్పివాన్ వాయు పేసుం నంగాయ్, తెల్లవారుజామునే నువ్వు వచ్చి మమ్మల్ని నిద్రలేపుతామని నిన్న చెప్పావు, కానీ నువ్వు రాలేదు. నువ్వు రాకుండా స్వామివారిని నీ భవనంలో రమిస్తూ నీ ఇంట్లో ఉన్నటువంటి తోటలో ఏదైతే తామర పువ్వులు కలువ పువ్వులు ఉన్నాయో వాటిని చూస్తూ నువ్వు మైమరిచిపోయి ఉన్నావు. అంటే చెప్పినటువంటి మాట నీదే, ప్రమాణం నీదే. కాబట్టి నీ ప్రమాణం ప్రకారమే మేమందరం కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చాం. మేము ఎలాంటి వారమో తెలుసుగా, పెద్దలు చెప్పినటువంటి మాటని జవదాటమని ప్రమాణం చేసినటువంటి వాళ్ళం. కాబట్టి నువ్వేమన్నావు, మమ్మల్ని వచ్చి నిద్రలేపుతా అన్నావు, లేపలేదు కాబట్టి నీ ఇంటి దగ్గరికే మేము వచ్చాం. అంటే నువ్వు చేసిన ప్రమాణం ఏమిటి? మమ్మల్ని నిద్ర లేపి స్వామివారి దగ్గరికి తీసుకెళ్తానన్నావు, నువ్వు రాలేదు కాబట్టి మేమే నీ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు నువ్వు లేచి వచ్చి ఏదైతే స్వామివారి దగ్గరికి మమ్మల్ని చేరుస్తానన్నావో ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకో అని చెబుతూ ఉన్నారు. చూసారా, ఇది శబ్ద ప్రమాణం అనమాట. అంటే ఆమె ఏముంది, స్వామివారు అక్కడెక్కడ ఉన్నారు, నేను చూపిస్తాను రండి అంది. ఈమె మాటలను విశ్వసించారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఆమె ఇంటి ముందు ఉన్నారు. ఎళుందిరాయ్, లేచి రావమ్మా, ఇన్నిసార్లు పిలుస్తున్నావు, లేచిరా. నానాదాయ్ నావుడయ్యాయ్, మాట నేర్పుగలదానా, మమ్ము ముందుగానే వచ్చి లేపలేకపోతినని సిగ్గుపడుతున్నావా? ఏం సిగ్గుపడాల్సిన పని లేదు. ఏముంది దానికి, నువ్వు నిద్రలో ఉన్నావు, లేకపోయావు, అంతే కదా, మేమే వచ్చాం. ఇప్పుడు దానివల్ల ఎవరికి నష్టం ఏమీ లేదు. మేము ఇంటికి వచ్చాం కాబట్టి నువ్వు మాతో రావటమే మాకు ముఖ్యం. కాబట్టి నువ్వు ముందొచ్చినా మేము ముందొచ్చినా ఒకటే, నువ్వు దానికోసం ఏం సిగ్గుపడాల్సినటువంటి పని లేదు అని ఆమెని చక్కగా అనునయిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు, మొదటేమో పరిపూర్ణురాలా అని ఆమెని మొదట్లో పొగట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు సిగ్గుపడాల్సినటువంటి పని లేదు అని సంబోధించడం జరుగుతుంది. అంటే ఏమిటయ్యా దీని యొక్క అంతరార్థం అంటే ప్రపత్తి నిష్టని నిరూపిస్తున్నారు దీని ద్వారా. ముందేమో పరిపూర్ణురాలా అన్నారు, ఇప్పుడేమో సిగ్గుపడాల్సినటువంటి పని లేదు, కాబట్టి నువ్వు రా. మనలో మనకేమిటి ఈ తేడాలు ఏమి లేవు, నువ్వు రా అని లోపల ఉన్నటువంటి ఆమెను పిలుస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, ద్రౌపది వస్త్రాలను దుశ్శాసనుడు ఒలిచేటప్పుడు ఆమె తనకి తాను రక్షించుకోకుండా బేలగా మారిపోయి శ్రీకృష్ణ నన్ను రక్షించు అని చెప్పి ఆమె రెండు చేతులు పైకెత్తి హే కృష్ణ నన్ను రక్షించు అని చెప్పి ఆమె స్వామివారిని శ్రీకృష్ణుడిని వేడుకుందట. ఇలా
భగవంతుడే శరణు అన్న విశ్వాసంతో పరిపూర్ణంగా నమ్మకం కలిగినటువంటి వాళ్ళే ఇలా సిగ్గు విడుస్తారు. అంటే నువ్వు నీకు ఏం సిగ్గుపడాల్సినటువంటి పని లేదని మేము చెప్పాం కదా. ఆమె కూడా ఆ రోజు భగవంతుడినే శరణాగతి వేడి 2 చేతులు పైకెత్తి స్వామినే వేడుకుంది. ఆమె కూడా సిగ్గుపడలేదు. నువ్వు కూడా మా దగ్గరికి రాలేదని నువ్వేం సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. భగవంతుడి నీ నమ్మినటువంటి వాళ్ళు ఈ విధంగానే చేస్తారు. కాబట్టి నువ్వు భగవంతుని ఆరాధనలోనే ఉన్నావు. కాబట్టి నువ్వేమి సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. నేను వచ్చి వీళ్ళని లేపలేకపోయానే అన్నటువంటిది నీకేం ఆ మనసులో సంశయమే పెట్టుకోవాక అని చెబుతూ ఒకటి గుర్తుపెట్టుకో. నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని నువ్వు ఒక్కదానివే అనుభవించడం అనేది పద్ధతి కాదు. ఎందుకని తాను ఒక్కతే అనుభవించకుండా తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అందరికీ పంచిపెట్టాలి. అంటే ఈ ఐశ్వర్యం కన్నా భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఉంటుంది చూసావా, అది ఒక్కదానివే అనుభవించకూడదు, అది 10 మందికి పంచిపెట్టాలి. కాబట్టి నీ ఇంటి దగ్గరికి మేము వచ్చాం. మేము కూడా ఎవరికి వాళ్ళమే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కానీ తిరుప్పావై వ్రతం అలాంటిది కాదు. సామూహికంగా అందరూ కలిసి చేసుకునేటటువంటి వ్రతం. కాబట్టి నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాం? నిన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు, నిన్ను కూడా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు భగవంతుడి విషయంలో బాగా అనుభవం ఉన్నటువంటి దానివి. నువ్వు కనుక మా దగ్గర ఉన్నావు అనుకో, ఐశ్వర్యం నీ దగ్గర ఉంది, నువ్వు కొంత మాకు కూడా దాంట్లో పంచుతావు, మాకు కూడా కొంత భాగం ఇస్తావు. కాబట్టి ఈ ఐశ్వర్యం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉండకూడదు. బయటకు వచ్చి మాకు నాయకత్వం వహించి మమ్మల్ని స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి మనం ఏం చేద్దామో తెలుసా? సెంగోడు సెక్కరం ఎండుం తడక్కయ్యన్ పంగయ్య కన్నానైప్పాడు ఏలోరెంబావాయ్. మనం ఆయన యొక్క శంకు చక్రములు దాల్చినటువంటి దీర్ఘ బాహువులు కలిగిన పుండరీకాక్షుణ్ణి గురించి మనం కీర్తిద్దాం. ఆయన ఎవరు? శంకు చక్రాలు దాల్చినటువంటి వాడు, శంకు చక్రాలు దాల్చి ఆ బాహువులు కలిగినటువంటి వాడు పుండరీకాక్షుడు. ఆయన గురించి మనందరం పాడుకుంటూ వెళదాం. వెళ్ళి స్వామివారి దగ్గర చేరదాం. శంకు చక్రములు ధరించడం అంటే ఏమిటంటే సంతోషానికి గుర్తు. ఆ సంతోషంతో ఏమైందంటే ఆయన బాహువులు విచ్చుకున్నాయట. ఎవరికైనా బాగా సంతోషం కలిగిందనుకోండి ఇలా అంటాం, అంటే బాహువులు విచ్చుకుంటాయి. అలానే స్వామివారు శంకు చక్రాలు ధరించి ఆయన బాహువులు కూడా విచ్చుకున్నాయట. అలానే ఆయన నేత్రములు కూడా వికసించినాయట. ఎందుకని? ఆ శంకు చక్రాల వల్ల ఆయన నేత్రాలు కూడా వికసించినాయట. అందుకనే శంకు చక్రము దాల్చినటువంటి ఆజానుబాహుడైనటువంటి ఆ పుండరీకాక్షుడిని కీర్తిద్దాం, మనందరం కలిసి వెళదాం రా అని పిలుస్తున్నారు. మరి శ్రీకృష్ణుడు గోపాలుడు కదా, ఆయన చేతిలో పిల్లని గురవే ఉంది, ఆయనకి శంకు చక్రాలు ఎక్కడ ఉన్నాయి అని మనం ఎలా అంటాం? ఆయన శంకు చక్రాలు లేకుండా ఆయన శంకు చక్రధరుడు అని ఎట్లా కీర్తిస్తాం? ఇది ఎలా పొసుగుతుంది అన్నటువంటి విషయం మళ్ళీ వాళ్ళకే చర్చ వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజుడై శంకు చక్రాలను ధరించి దేవకి గర్భం నుంచి ఆయన ఆవిర్భవించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన ఆవిర్భవించి దేవకి వసుదేవులకి శంకు చక్రధరుడై చతుర్భుజుడై వాళ్ళకి దర్శనమిస్తే ఈ కంసుడి దెబ్బకు భయపడి, నాయన నువ్వు ఈ శంకు చక్రాలని విరమించు, శంకు చక్రాలను విరమిస్తే ఈ చతుర్భుజాలను కూడా విరమిస్తే కానీ లేకపోతే ఈ భటులందరూ ఇక్కడ కాపలా ఉన్నారు, ఈ విషయాన్ని కంసుడికి చెబుతారు, నిన్ను సంహరించేదానికి అవకాశం ఉంటున్నప్పుడు ఆయన శంకు చక్రాలను కూడా మరుగున పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు యశోదాదేవికి ఆయన అమితంగా ప్రేమించేటటువంటి గోపికలకు కూడా ఎప్పుడు కావాలన్నా సరే ఆయన శంకు చక్రధరుడై చతుర్భుజుడై కనిపిస్తూ ఉంటాడు. అంటే మనం చూసేటటువంటి చూపును బట్టి మనం స్వామిని ఏ విధంగా అయితే ఆరాధన చేయాలనుకుంటామో ఆ ఆరాధనతోటే మనకి నేత్రాల్లో దర్శనమిచ్చేటటువంటి స్వామి మన శ్రీకృష్ణుడు అన్నటువంటి విషయాన్ని చెబుతుంది. శంఖం అంటే ఏమిటి? ఈ శంఖం అంటే గోపికలకి అమితమైనటువంటి ఇష్టమట. ఎందుకని ఇష్టం అయ్యా అంటే స్వామివారి చేతిని అంటిపెట్టుకునే ఉంటుందట ఈ చక్రం, ఎప్పుడు విడిపడి ఉండదు. వీళ్ళు కూడా ఈ గోపికలు కూడా అలానే స్వామివారి చెంత ఉండాలన్నది వీళ్ళ కోరిక, స్వామివారి చేతిలోనే వీళ్ళు ఉండాలన్నది వీరి కోరిక. ఆ శంఖం కూడా ఆ చేతిలో ఉండటమే కాక అప్పుడప్పుడు ఆయన అదనం దగ్గరికి వెళ్ళి ముఖవాయువు చేత అది మోగుతూ ఉంటుందట. ఆ విధంగా వీళ్ళు కూడా స్వామి యొక్క స్పర్శ చేత అలానే స్వామి యొక్క అధరామృతం చేత వీళ్ళు కూడా పునీతులు కావాలని ఆ శంకులాగా మేము మారాలనే ఉద్దేశంతో శంకు చక్రాలలో వాళ్ళకి శంకు అంటేనే అమితమైన ఇష్టమట. ముందుగా ఆ శంకుని ప్రార్థిస్తూ ఉన్నారు.
అలానే చక్రం, ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రం పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్పష్టంగా మనకి దర్శింపచేసేది ఏమిటంటే ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రం. ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రం పేరు సుదర్శన చక్రం. ఈ సుదర్శన చక్రం ఎలా ఉంటుందంటే కోటి సూర్య ప్రభాయమానంగా వెలుగుతూ ఉంది. స్వామివారిని ఒక చిన్న దీపం పెట్టి స్వామివారిని చూడాలంటే కుదరదు. మనం భక్తి అన్నటువంటి అఖండ జ్యోతిని వెలిగిస్తే స్వామివారి యొక్క రూపాన్ని మనం దర్శించుకోగలం. అప్పుడే శంకు చక్రాలతోటి చతుర్భుజుడిగా మనకి దర్శనమిచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ చక్రం ఏదైతే సుదర్శన చక్రం ఆయన చేతిలో ఉంటుందో ఆ సుదర్శన చక్రంలో నుంచి వచ్చేటువంటి వెలుగు ఆయన ముఖ కవళికల్ని మనకి అద్భుతంగా ప్రకాశింపజేస్తుంది. కాబట్టి ఆ చక్రాన్ని కూడా వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఈ చక్రం అప్పుడప్పుడు కూడా ఎవరైనా ఉన్నారనుకోండి శత్రువులు, వాళ్ళని సంహరించి మళ్ళీ వచ్చి స్వామివారి దగ్గరికి చేరుతుంది. కాబట్టి ఈ గోపికలు శంకు చక్రాలని రెండింటిని కూడా వారు ఆరాధన చేస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. ఈ విధంగా చతుర్భుజాలు కలిగినటువంటి ఆ శంకు చక్రధారుడు ఏదైతే ఉన్నాడో, దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనం వెళ్ళి దర్శించుకుందాం రా అని చెప్పినప్పుడు లోపల ఉన్నటువంటి గోపిక బయటికి వచ్చి మీరు చెప్పింది నిజం, ఆ స్వామిని మనందరం కలిసి సేవిద్దాం. ఇది ఒక్కళ్ళు చేసేటటువంటి ఆరాధన కాదు. తిరుప్పావై అనేది స్వామివారి యొక్క సంశ్లేషణం అందరికీ లభిస్తుంది. ఎందుకంటే ఆయన దీర్ఘబాహువులు కలిగినటువంటి వాడు. అంటే ఈ ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ తిరుప్పావై వ్రతాన్ని చేసుకుంటారో వాళ్ళందరూ కూడా స్వామివారి దగ్గరికి చేరినప్పుడు ఆయన దీర్ఘబాహుడై అందరినీ దగ్గరికి తీసుకొని బిడ్డల్ని లాలించినట్లు ఆయన అందరినీ కూడా దగ్గర తీసుకుంటాడు. అదే మనం పొందేటటువంటి సంశ్లేషణం. పరా అన్నటువంటి సాధనం ఏమిటంటే అదే మోక్షం. స్వామివారి యొక్క సంశ్లేషణమే మనం పొందాలనుకున్నటువంటి ఈ వ్రత ఫలం. కాబట్టి మనందరం బయలుదేరతాం అని ఆ 9వ గోపిక రావటం, వీళ్ళందరూ ఆండాళ్ళ తల్లి, ఆండాళ్ళ గోష్ఠి కూడా ఆమె వెనక వెళుతూ ఆ శంఖ చక్ర గదాధరుణ్ణి కీర్తిస్తూ వీళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు. రేపటి రోజు 15వ పాసురంలో 10వ గోపికని నిద్రలేకపోతున్నారు. ఆ 10వ గోపిక ఏ విధంగా నిద్రపోతుంది, ఆ గోపికని ఏమైనటువంటి మాటలు చెప్పి ఆండాళ్ళ తల్లి, ఆండాళ్ళ గోష్ఠి, నిద్ర లేచినటువంటి 9 మంది గోపికలు కూడా ఏ విధంగా నిద్ర లేపుతారో ఆండాళ్ళ తల్లి 15వ పాసురంలో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.